హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాల గురించి మనం మాట్లాడదాం. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా కులగణన 2024 కులగణన అనేది వైఎస్ఆర్సీపీ టైంలో చేపట్టడం జరిగింది సచివాలయం సిబ్బంది. మరి కులగణన రిపోర్ట్ నిన్న మనం చెప్పాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీలు ఏ జిల్లాలు ఎక్కువగా ఉన్నారు, బీసీలు ఏ జిల్లాలో తక్కువగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల శాతం ఎంత ఉంది, శాతం పరంగా ఏ జిల్లాలో ఎక్కువ, శాతం పరంగా ఏ జిల్లాలో తక్కువ అనేది నిన్న మనం స్పష్టంగా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ జనాభా గురించి ఈరోజు కులగణనలో భాగంగా రిపోర్ట్ అనేది రావడం జరిగింది. మరి ప్రధానంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది, ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది, మరి అదేవిధంగా ఎస్సీ జనాభా శాతం పరంగా అధికంగా ఉన్న జిల్లా ఏది, మరి శాతం పరంగా తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి, టాప్ 5 మనం తెలుసుకోవాలి సార్. మరి ఎస్సీ జనాభా శాతం పరంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్కువగా ఉంది. మరి అదేవిధంగా ఎస్సీ జనాభా శాతం పరంగా కావచ్చు, ఎస్సీ జనాభా కావచ్చు, శాతం పరంగా తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. మన విశాఖ నుంచి విడిపోయిన డిస్టిక్ అನ್ನು గమనించాలి. మరి ఎస్సీ జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లా ఏదన్నా అల్లూరి సీతారామరాజు జిల్లా. శాతం పరంగా తీసుకునే, అత్యల్పంగా తీసుకునే, సంఖ్యపరంగా తీసుకునే, శాతం పరంగా తీసుకునే అల్లూరి సీతారామరాజు జిల్లాని గుర్తుపెట్టుకోవాలి, అత్యల్పం. మరి ఎస్సీ జనాభా అధికంగా ఉన్న జిల్లా ఏదంటే మనకి తిరుపతి, ఆ రీజియన్లో ఎక్కువ, ఆ డిస్టిక్. మరి శాతం పరంగా తీసుకుంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఒకసారి మన బోర్డు పైన పరిశీలిద్దాం. ఒకసారి చూడండి సార్. కులగణనలో భాగంగా ఎస్సీ జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలోని ప్రధానంగా ఎస్సీ జనాభా. మరి ఎస్సీ జనాభా ఇప్పుడే నేను మాట్లాడాను. పర్సంటేజ్ శాతం పరంగా అధికంగా ఉన్న జిల్లాలు ఏవంటే ఇప్పుడే చెప్పాను, బిఆర్ అంబేద్కర్ కోనసీమ. మరి అత్యల్పంగా ఉన్న జిల్లా అల్లూరిని మాట్లాడాను. ఒకసారి చూద్దాం. టాప్ 5 లిస్ట్ మనకు కావాలి. మొదటి జిల్లా ఏదంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ. రెండవ జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లా. మూడవ జిల్లా ఏదంటే ఏలూరు జిల్లా. నాలుగవ జిల్లా ఏదంటే తిరుపతి జిల్లా. ఐదవ జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా. అంటే ఏపీలో ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న జిల్లాలు, ఫస్ట్ది బిఆర్ అంబేద్కర్ కోనసీమ, సెకండ్ వన్ ప్రకాశం, థర్డ్ వన్ ఏలూరు, ఫోర్త్ వన్ తిరుపతి, ఫిఫ్త్ వన్ చిత్తూరుని గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది శాతం పరంగా మనం మాట్లాడుతున్నాం, సంఖ్య పరంగా అయితే కాదు. మరి అదేవిధంగా ఇప్పుడే మాట్లాడాము శాతం పరంగా అత్యల్పంగా ఉన్న జిల్లాలు. అత్యల్పంగా ఉన్న జిల్లాలంటే ఇప్పుడే మాట్లాడాను. శాతం పరంగా కావచ్చు, సంఖ్య పరంగా కావచ్చు, మన విశాఖ నుంచి విడిపోయిన అల్లూరి జిల్లాని, అల్లూరి సీతారామరాజు జిల్లాని గుర్తుపెట్టుకోవాలి. ఏ జిల్లా సార్ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. తర్వాత రెండవ జిల్లా ఏంటి సార్ అంటే పోలవరం జిల్లా. మూడవది ఎస్కేఎల్ఎం శ్రీకాకుళం. నాలుగవది అనకాపల్లి. ఐదవది విశాఖపట్నం అನ್ನು గమనించాలి. ఇది సార్ ప్రధానంగా మనం మాట్లాడుకున్నాం. 2024 కులగణన రిపోర్ట్ ఈరోజు రావడం జరిగింది. కాబట్టి శాతం పరంగా ఎక్కువగా ఉన్న జిల్లాలు, శాతం పరంగా అధికంగా ఉన్న జిల్లాల లిస్ట్ ఇది. శాతం పరంగా ఎస్సీలు అత్యల్పంగా ఉన్న జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా, అదేవిధంగా పోలవరం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా అనకాపల్లి, అదేవిధంగా విశాఖపట్నం. శాతం పరంగా అలా కాకుండా సంఖ్య పరంగా అనుకోండి సార్, ఎస్సీ జనాభా సంఖ్య పరంగా అధికంగా ఉన్న జిల్లా ఇక్కడ మాత్రం మారుతుంది, గుర్తుపెట్టుకొని తిరుపతి జిల్లా అనేది వస్తుంది. ఇక్కడ ఈ రీజియన్లో తిరుపతి వస్తుంది. మరి అదేవిధంగా ఎస్సీ జనాభా సంఖ్య పరంగా అత్యల్పంగా ఉన్న జిల్లా అల్లూరి. అంటే శాతం పరంగా సంఖ్య పరంగా ఎటువంటి మార్పు లేదు అల్లూరి. ఇప్పుడు మనం శాతం పరంగా అనేది మాట్లాడాము. పర్సంటేజ్ తీసి సంఖ్య పరంగా ఒకసారి మాట్లాడదాం సార్. సంఖ్య పరంగా ఒకసారి మాట్లాడదాం. చూసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ శాతం పరంగా ప్రకాశము, ఏలూరు, తిరుపతి, చిత్తూరు. మరి అత్యల్పంగా తీసుకుంటే అల్లూరి, పోలవరం, అదేవిధంగా తీసుకుంటే శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం. ఇది పర్సంటేజ్ పరంగా మాట్లాడాం. ఇప్పుడు సంఖ్య పరంగా మాట్లాడదాం. ఎస్సీ జనాభా
సంఖ్యపరంగా మాట్లాడదాం. సంఖ్యపరంగా అధికంగా ఉన్న జిల్లా ఏదంటే తిరుపతి. మరి సంఖ్యపరంగా అత్యల్పంగా ఉన్న జిల్లా ఏదంటే మళ్ళీ అల్లూరి సీతారామరాజు. మరి ఒకసారి మనం మాట్లాడుకున్న సంఖ్యపరంగా అధికంగా ఉన్న జిల్లాల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే, అధికంగా ఉన్న జిల్లాలు పరిశీలిస్తే ఒకటోది ఏంటి సార్ అంటే తిరుపతి. రెండోది ఏంటి సార్ అంటే నెల్లూరు. చూడండి, ఎస్సీలు అధికంగా ఉన్నవి. మూడోది ఏంటి సార్ అంటే ఏలూరు. నాలుగోది కర్నూలు. ఐదోది ప్రకాశం అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎస్సీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఫస్ట్, తర్వాత నెల్లూరు, తర్వాత ఏలూరు, తర్వాత కర్నూలు, తర్వాత ప్రకాశం అని నువ్వు గమనించాలి. మరి ఆపోజిట్లోని తక్కువగా ఉన్న జిల్లాలు అడుగుతాడు. ఎస్సీలు తక్కువగా ఉన్న జిల్లాలు సంఖ్యపరంగా మాట్లాడుకుంటే ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు సంఖ్యపరంగా మాట్లాడుకుంటే సంఖ్యపరంగా ఒకటే చెప్పాను నేను, అల్లూరి సీతారామరాజు జిల్లా. గుర్తుపెట్టుకో, ఒకటోది ఏంటి సార్ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇక్కడ కూడా ఇందాక మాట్లాడింది అల్లూరి సీతారామరాజు జిల్లా. రెండోది ఏంటంటే పోలవరము. మూడోది ఏంటి సార్ అంటే పార్వతీపురం. నాలుగోది పార్వతీపురము, అల్లూరి సీతారామరాజు, పోలవరము, పార్వతీపురము, అనకాపల్లి నాలుగోది. అల్లూరి, పోలవరం, పార్వతీపురం, అనకాపల్లి. ఐదోది అన్నమయ్య. ఏంటి సార్ అంటే అన్నమయ్య. ఇది గుర్తుపెట్టుకో, అన్నమయ్య. అంటే ఎస్సీ జనాభా సంఖ్యపరంగా అధికంగా ఉన్న జిల్లాలు ఈ 5: తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, ప్రకాశం. తక్కువగా ఉన్న జిల్లాలు తీసుకుంటే అల్లూరి సీతారామరాజు, రెండోది పోలవరం, మూడోది పార్వతీపురం, నాలుగోది అనకాపల్లి, ఐదోది అన్నమయ్య అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎస్సీ జనాభా సంఖ్యపరంగా మనం మాట్లాడుకుంటే తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, ప్రకాశం. అత్యల్పంగా తీసుకుంటే సంఖ్యపరంగా అల్లూరి, పోలవరం, పార్వతీపురం, అనకాపల్లి, అన్నమయ్య అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా తీసుకుంటే దీని తర్వాత ఈరోజు కులగణన రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లా ఏది? ఎస్టీ జనాభా ఎక్కడైతే ఎస్సీ జనాభా అత్యల్పంగా ఉంటుందో అక్కడే ఎస్టీ జనాభా కూడా అత్యల్పంగా ఉంటుంది. అంటే ఒకటే నువ్వు గమనించాలి, ఎస్టీ జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు. శాతం పరంగా అత్యల్పంగా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు. మరి రిపోర్ట్ ఏం చెప్పి ఒకసారి చూద్దాం. రెండో అల్లూరే వస్తుంది ఎస్టీ అనగానే. రిపోర్ట్ పరిశీలించాలి. ఈరోజు పేపర్లో వేసిన రిపోర్ట్ తీసుకుంటే ఎస్టీ జనాభా శాతం పరంగా అధికంగా ఉన్న జిల్లా ఏది? ఏదంటే అల్లూరి సీతారామరాజు. ఒకటి అల్లూరి. రెండోది తీసుకుంటే ప్రధానంగా పోలవరం. మూడోది తీసుకుంటే పార్వతీపురం. ఇది సార్ ఎస్టీ జనాభా శాతం పరంగా అధికంగా ఉన్న జిల్లాలు. శాతం పరంగా అధికంగా ఉన్న జిల్లాలు అల్లూరి, పోలవరం, పార్వతీపురం. అలా కాదు సార్ అంటే సంఖ్యపరంగా నీకు కావాలి. సంఖ్యపరంగా కావాలన్నా ఎటువంటి మార్పులు లేవు. అల్లూరి సీతారామరాజు. రెండోది తీసుకుంటే పీవీపీ, పార్వతీపురం మన్యం జిల్లా. నాలుగో విధంగా తీసుకుంటే పోలవరం. రెండు కొద్దిగా ఇంటర్చేంజ్ అయ్యానే, ఇంకేట్లేదు. కాబట్టి ఎస్టీ జనాభాని గుర్తుపెట్టుకో. ఎస్టీ జనాభా శాతం పరంగా అధికంగా ఉన్న జిల్లాలు అల్లూరి సీతారామరాజు, పోలవరము, పార్వతీపురం. ఈరోజు రిపోర్టు ప్రకారం ఎస్టీ జనాభా సంఖ్యపరంగా మనం మాట్లాడుకుంటే ఈ సంఖ్యపరంగా అధికంగా ఉన్న జిల్లాలు ఏవి సార్ అంటే అల్లూరి, అదేవిధంగా పార్వతీపురం, అదేవిధంగా పోలవరం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఎస్టీ జనాభా అనగానే మన ఈ ప్రధానంగా రెండు చోట్ల కూడా అల్లూరి ఉంది. శాతం పరంగా ఫస్ట్ ప్లేస్ ఏదంటే అల్లూరి, సంఖ్యపరంగా ఫస్ట్ ప్లేస్ ఏదని అల్లూరి గుర్తుపెట్టుకో. అల్లూరి సీతారామరాజు.
ఎస్టీ జనాభా శాతం పరంగా అధికంగా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు. అదేవిధంగా సంఖ్య పరంగా అధికంగా ఉన్న జిల్లా ఏదన్నా అల్లూరి సీతారామరాజు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఈరోజు కులగణన రిపోర్ట్ మనం మాట్లాడుకుంటే ఓసీ ఇచ్చాడు సార్. ఓసీలు అధికంగా ఉన్న జిల్లా ఏదంటే ఈస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడపలు అధికంగా ఉన్నారు, తర్వాత ఈస్ట్ గోదావరి. అంటే ఓసీ అనేది అధికంగా, ఓసీ ఎక్కువ మనకి కులం అనేది, ఈ ఓసీ ఎక్కువగా కనిపించేది కడప, తర్వాత ఈస్ట్ గోదావరి. మరి ఓసీలు తక్కువగా ఉన్న జిల్లా ఏంటి సార్ అంటే మళ్ళీ అల్లూరి సీతారామరాజు. గుర్తుపెట్టుకో, ఓసీ జనాభా అధికం, ఓసీ జనాభా అధికం ఇప్పుడే మాట్లాడాం. కడప, వైఎస్ఆర్ కడప జిల్లా, రెండోది ఈస్ట్ గోదావరి, మూడోది కాకినాడ. మూడోది ఎటు సార్ అంటే కాకినాడ. మరి ఓసీలు తక్కువగా ఉన్న జిల్లా, ఓసీలు తక్కువగా ఉన్న జిల్లాలు తీసుకుంటే ఇప్పుడే మాట్లాడాను, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా పోలవరం, అదేవిధంగా పార్వతీపురం. పోలవరము, పార్వతీపురం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీలు ఎక్కడెక్కువ ఉన్నారంటే కడపలో ఉన్నారు, తర్వాత ఈస్ట్ గోదావరి, తర్వాత కాకినాడ. ఓసీలు తక్కువగా ఎక్కడ ఉన్నారంటే అల్లూరి సీతారామరాజు, పోలవరము అండ్ పార్వతీపురం. గుర్తుపెట్టుకో, ఓసీ జనాభా కడపలో ఎక్కువ, తక్కువ అయితే అల్లూరులో తక్కువ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా తీసుకుంటే తన కులము వెల్లడించని, కులగణనలోని సచివాలయ సిబ్బంది వెళ్ళినప్పుడు తన కులాన్ని పూర్తిగా వెల్లడించిన వారు ఏ జిల్లాలో అధికంగా ఉన్నారంటే విశాఖపట్నం అని రాసుకో. తర్వాత ఎన్టీఆర్ జిల్లా. తన యొక్క కులాన్ని పూర్తిగా మీది ఏ క్యాస్ట్ అని సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఆ పేరు, రిప్రజెంటేషన్ పేరు అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఏ కులము, ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే గణనలో భాగంగా పూర్తిగా చెప్పని వారు ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖ జిల్లా, రెండోది ఎన్టీఆర్ జిల్లా. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మనకి రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశము. దీని తర్వాత మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఏలూరు జిల్లాలోని కావలి వద్ద ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మత్స్యకారులు సేవలో ఏంటిసారి మత్స్యకారుల సేవలు అంటే ఎవరైతే చేపలు పడతారో ఈ చేపలు పట్టే వాళ్ళు ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఈ 2 నెలల పాటు, ఏప్రిల్ 14 స్టార్ట్ చేస్తారు, ఏప్రిల్ టు జూన్ ఈ 2 నెలలు పూర్తిగా సముద్రంలోకి వేటకి అనేది వెళ్ళరు. మరి సముద్రంలోకి వేటకి వెళ్ళకపోతే వాళ్ళకి జీవన భృతి ఏమవుద్ది? జీవన భృతి, ఇల్లు అనేది గడాలి, జీవన భృతి అనేది ఇబ్బంది పడి, జీవన భృతి అనేది భృతికి కావలసిన నిధులు అనేవి, డబ్బులు అనేవి వాళ్ళకి సరుకులు కొనుక్కోవాలి. కాబట్టి ఆ భృతి అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఇస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి కూడా 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలను నిధులను విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 2 నెలల వాడికి జీవన భృతి అనేది ఉండదు. వాళ్ళు సముద్రం పైన, వేట పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఆ చేపలను వేటాడుతూ ఆ చేపలు బయటికి తీసుకొచ్చి వ్యాపార వాణిజ్య సంస్థలకి అప్పగించడం జరుగుతుంది, కాబట్టి అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ టైంలో 10,000 రూపాయలు ఉండేది ఈ స్కీమ్ కింద, ఇప్పుడు ప్రజెంట్ 20,000 రూపాయలు చేయడం జరిగింది. ఒకసారి చూడండి సార్, మత్స్యకారుల సేవలో చాలా 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 ఇంపార్టెంట్. మత్స్యకారులు సేవలో మరి ఇప్పుడే మాట్లాడాము. ఎందుకు సార్ అంటే స్కీమ్ అనేది ఇప్పుడే నేను చెప్పాను నీట్గా. వేట నిషేధ భృతి, 2 నెలల పాటు వీళ్ళు వేటకి వెళ్ళరు. అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 15 నుంచి, అదేవిధంగా తీసుకుంటే జూన్ 14 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ సార్ అంత ప్రారంభించారు? నెల్లూరు జిల్లా సార్, గుర్తుపెట్టుకోండి. ఇది నెల్లూరు జిల్లాలోని కావలి, నాట్ ఏలూరు, నెల్లూరులో కావలి ఉంది. మన ఏలూరు చెప్ప నెల్లూరు జిల్లా. గుర్తుపెట్టుకో, వైఎస్ఆర్సీపీ అనేది 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఎన్డీఏ, టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళు వేట నిషేధ భృతి, 2 నెలల పాటు వేట నిషేధ భృతి, 2 నెలల సముద్రంలోకి వీళ్ళు వేటకి అనేది వెళ్ళరు. సముద్రంలోకి వేటకి వెళ్ళరు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో కావలి వద్ద ఈ కార్యక్రమంలోని ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఈరోజు అందినట్లు ఆయన
ఈ కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్ళడం ఈరోజు అంటే ఇమీడియట్లీ ఈరోజే అకౌంట్లో క్రెడిట్ అవ్వాలని చెప్పడం జరిగింది సార్. గుర్తుపెట్టుకోండి, మత్స్యకారుల సేవలోని ది మోస్ట్ ఇంపార్టెంట్ నెల్లూరు జిల్లాలోని కావలి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాన్ని శ్రీకారం చుట్టారు, ప్రారంభించారు, నిధులు విడుదల చేశారు. మెయిన్ నిధులు విడుదల చేశారు. గుర్తుపెట్టుకుని డబ్బులు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. మరి ఇక్కడ 104 వైద్య సేవలు మొన్నే మాట్లాడాం. అంబులెన్స్ ద్వారా ఈరోజు కొత్తగా కొన్ని అంబులెన్స్లు కూడా ప్రారంభించారు. ప్రతి విలేజ్ వెళ్తూ డైరెక్ట్గా విలేజ్ల్లో దాదాపుగా మనకి ఉచితంగా కొన్ని రకాల వ్యాధులు అనేవి అక్కడే మనకు పెద్ద హాస్పిటల్ వరకు రావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర రావాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా 104 అనేది డైరెక్ట్గా మన ఇంటికి వెళ్తుంది, మన విలేజ్ వెళ్తుంది. విలేజ్ వెళ్ళి వైద్య సేవలు మనకు అందిస్తుంది. ఒక 41 వైద్య సేవలు అందిస్తుంది. 41 మనకి ఇందులో ఉంది, పేరులోనే ఉంది. 104 వాహనాలు, 104 వాహనాలు. ఈ వాహనాల్లో అనగానే మనకి 104లో 41 రకాల వైద్య సేవలు, వైద్య పరీక్షలను చేయడం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఈరోజు 904 వాహనాలతో దీన్ని ప్రారంభిస్తాం త్వరలో అని మనం చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 904 వాహనాలతో దీన్ని ప్రారంభించనున్నారు. ప్రతి విలేజ్ వెళ్తుంది, విలేజ్ వెళ్ళి వైద్య సేవలు అందిస్తాయి 104 వాహనాలు. ఎన్ని రకాల వైద్య పరీక్షలు అంటే 44 రకాల వైద్య పరీక్షలని అందిస్తుంది. అందులోనే ఉంది. 108 అయితే యాక్సిడెంట్, ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు జరిగితే వాళ్ళు ఇమీడియట్గా ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అది 108. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ రాష్ట్రీయ అంశాల్లోని ప్రధానంగా లాస్ట్ మనం మాట్లాడుకుంటే రాష్ట్రీయ అంశాల్లోని మనకి వార్డులు పెరిగాయి. ఎన్ని వార్డులు పెరిగాయి అనేది ఈరోజు పేపర్లో రావడం జరిగింది. రాష్ట్రంలోని, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని 100 పురపాలక అండ్ నగరపాలక సంస్థలు అండ్ నగర పంచాయతీల్లో కొత్తగా 736 డివిజన్లు అండ్ వార్డులు, ఇన్ని వార్డులు పెరిగాయి. గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ఎందుకంటే కొత్తగా జిల్లాల పునర్విభజన చేపట్టారు, జిల్లాల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 100 పుర అండ్ నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు కొత్తగా 736 డివిజన్లు అండ్ వార్డులు పెరిగాయి. డివిజన్లు, వార్డులు అనేవి పెరిగాయని మనం గుర్తుపెట్టుకోవాలి. 736. ఇది ఎప్పుడైతే పెరిగాయో అదే విధంగా తీసుకుంటే వీటి సంఖ్య ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 3206 నుంచి 3942 పెరిగాయి. ఓకేనా. రాష్ట్రంలో 100 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కొత్తగా 736 డివిజన్లు, వార్డులు పెరిగాయి. ఇవి ఎప్పుడు పెరిగాయి? ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నా ఈ సంఖ్య పెరిగింది. 3206 నుంచి 3942 పెరిగింది. ఇది రాష్ట్రీయ అంశాలు పూర్తి స్థాయిలో డీటెయిల్గా మాట్లాడాం. ఇప్పుడు మనం మాట్లాడవలసింది జాతీయ అంశాలు. చూసుకోండి సార్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఓవర్ అయిపోయింది. జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాల గురించి మనం మాట్లాడాలి కాబట్టి జాతీయ అంశాలు ఇందులోని ఈరోజు మనం నిన్న మాట్లాడడం, కొద్దిగా అదనపు అంశాలు చేర్చడం జరుగుతుంది. ఈరోజు పేపర్లో వచ్చింది కాబట్టి. మరి కేరళ నూతన ముఖ్యమంత్రి ఎన్నిక అవడం జరిగింది. మీ అందరూ తెలిసిందే సతీశన్. ఈ సతీశన్ కేరళ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరి దీనికి ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి ఎవరంటే గవర్నర్ వస్తారు కాబట్టి గవర్నర్ మీ అందరూ తెలిసిందే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గవర్నర్ కూడా ఈ సమీక్షంలో ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. మరి 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్కి హెడ్. అదేవిధంగా తీసుకుంటే కాంగ్రెస్కి ప్రధాన కార్యదర్శితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు. అదేవిధంగా తీసుకుంటే కాంగ్రెస్కి అగ్రనేత ఎవరంటే రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత ఎవరంటే రాహుల్ గాంధీ రావడం జరిగింది కేరళకు ప్రమాణ స్వీకరణకి. రాహుల్ గాంధీ. మరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మల్లికార్జున
గుర్తుపెట్టుకో. మల్లికార్జున ఖార్గే ఇతను కాంగ్రెస్ అధ్యక్షుడు. మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ అగ్రనేత ఎవరంటే రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే మల్లికార్జున ఖార్గే. కాంగ్రెస్ అదేవిధంగా తీసుకుంటే ఈ కాంగ్రెస్ నుంచి కొంతమంది ప్రజెంట్ కాంగ్రెస్ సీఎంలు కొంతమంది ప్రమాణ స్వీకరణకు హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరణకు హాజరయ్యారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య. ఇలాగా కాంగ్రెస్కి చెందిన ముఖ్యమంత్రులు ఈయన ప్రమాణ స్వీకరణకు హాజరవడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ప్రధానంగా వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే మొదటి సంతకము ఈయన దేనిపైన పెట్టడం జరిగిందంటే ఉచిత బస్సులు మహిళలకి ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో మీకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కలదని మొదటి సంతకం పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి సతీసన్. ఓకేనా. మరి అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా సేమ్ అంతే, మొదటి సంతకం అనేది ఉచిత బస్సులు. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు మేము త్వరలోని జీతాలు కూడా పెంచుతామని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. కేరళ నూతన ముఖ్యమంత్రి సతీసన్. ఓకేనా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, వీళ్ళందరూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖార్గే, వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీని తర్వాత మనకి జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు చూసుకోండి. అంతర్జాతీయ అంశాలు. మరి నార్వే పర్యటనలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను స్వీడన్ చెప్పాను. స్వీడన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం నరేంద్ర మోడీ గారికి అందించారు. ఇప్పుడు నార్వే రాజధాని ఓస్లో మరి ఇటువంటి నార్వే పర్యటనలో ప్రధానంగా నార్వే అత్యున్నత పౌర పురస్కారాన్ని నరేంద్ర మోడీ గారికి గవర్నమెంట్ ఆఫ్ నార్వే రాజు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి మోడీ గారికి ప్రజెంట్ మోడీ 5 దేశాల పర్యటనలో భాగంగా నీకు 5 దేశాల పర్యటన ఆర్డర్ చెప్పాను. చూడండి, ప్రతి వీడియో వాచ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఎందుకంటే వీడియోకి సీఎం మోడీ గారు ఏ దేశ పర్యటనలో ఏ అవార్డులు తీసుకున్నారు, ఏ ఒప్పందాలు చేపట్టారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూనే వస్తున్నాం. కాబట్టి మోడీకి నార్వే ప్రభుత్వం ఇచ్చిన అవార్డు ఏంటి సార్ అంటే అంతర్జాతీయ అంశాల ప్రధానంగా మోడీకి నార్వే ప్రభుత్వం ఇచ్చిన అవార్డు పేరు గ్రాండ్, అంటే ఆప్షన్లో సేమ్ అదే ఉంటుంది, క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజన్. గుర్తుపెట్టుకోవాలి. నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నార్వే ఎవరిచ్చారు? రాజు. నార్వే రాజు ఎవరంటే హరాల్డ్. నార్వే పిఎం ఎవరంటే జోనస్ గరస్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను మోడీ గారి ప్రజెంట్ నార్వే రాజధాని ఓస్లోగా నార్వే పర్యటనలో ఉన్నారు. నార్వే దేశం యొక్క అత్యున్నతమైన పౌర పురస్కారం నార్వే రాజు చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఆ రాజు ఎవరంటే హరాల్డ్. ఆయన చేతుల మీదుగా మోడీ గారి అవార్డును తీసుకోవడం జరిగింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ పేరులోనే ఉంది కాబట్టి ఎగ్జామినర్ అడగడు. ఎందుకు అడిగితే ఎలాగ అడగవచ్చు? ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు 5 దేశాల పర్యటనకు వెళ్ళి ఆర్డర్లో పేర్చండి. లేకపోతే నరేంద్ర మోడీ గారికి 5 దేశాల పర్యటనలో ఏ 2 దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలు ప్రదర్శించి ఆ 2 దేశాలు ఏవి? స్పేన్, నార్వే. ఆన్సర్ అలాగ అడుగుతారు తప్ప కానీ, ఎందుకంటే ప్రశ్న ఆన్సర్ ఒకటే. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నార్వే పర్యటనలో భాగంగా నార్వే అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత మనకి ప్రధానంగా అంతర్జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వన్ మనం మాట్లాడుకుంటే నింగిలోకి వెళ్ళేందుకు గుర్తుపెట్టుకో. నీటిలో శిక్షణ కేంద్రం.
శిక్షణ కేంద్రం మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసము. అంతరిక్ష యాత్ర కోసం. ఇది ఈరోజు మన పేపర్లో వచ్చిన ప్రధాన అంశం. అంటే ఇది ఎందుకు సార్ అంటే, గురుత్వాకర్షణ శక్తి నీటిలో ప్రధానంగా అత్యల్పంగా ఉంటుంది. జనరల్ తీసుకుంటే పైకి వెళ్ళినప్పుడు చంద్రుడి పైన మనం గగనయాన యాత్ర త్వరలో చేపట్టబోతున్నాం కాబట్టి ఈ ప్రధానంగా ఈ మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం నీటిలోని కంప్లీట్గా వాటర్ లోపల, కంప్లీట్గా అండర్ వాటర్ లోపలికి వెళ్ళి నింగిలోకి వెళ్ళేందుకు నీటిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న భారత్ అని ఈరోజు మన పేపర్లో రావడం జరిగింది. మరి నింగిలోకి అంటే అక్కడ వాతావరణ వ్యత్యాసాలు చాలా తేడాగా ఉంటాయి. బాడీ టెంపరేచర్ అనేది భూమి పైన ఒకలాగా ఉంటుంది, చంద్రుడి పైన అడుగు పెడితే ఇంకోలాగా ఉంటుంది. మరి అటువంటి ఇక్కడ బయటి ప్రపంచంలో ఇక్కడ వెదర్ రిపోర్ట్ ఒకలాగా ఉంటుంది, లోపల రిపోర్ట్ ఒకలాగా ఉంటుంది. ఇటువంటి బాడీ అనేది అనేక రకాల వాతావరణ పరిస్థితులు అలవర్చుకోవాలి. అందుకే ఏం చేశారంటే డైరెక్ట్గా ఈ నింగిలోకి వెళ్ళేందుకు నీటిలోనే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఎందుకంటే భారత ప్రభుత్వం త్వరలోనే ఇది ఎందుకు ఏర్పాటు చేస్తారో ఒక రీజన్ చూడండి సార్. నెక్స్ట్ వన్ ఏర్పాటు చేయడానికి రీజను వ్యోమగాయ ఎవరైతే వ్యోమగాలు ఉంటారో వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ శిక్షణ కొరకు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్ష వ్యోమగామి అంటాం. అంతరిక్ష వ్యోమగాలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు రాకేష్ శర్మ ఇలా మనం చెప్పుకుంటాం. అలాగే అంతరిక్ష వ్యోమగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో ఎస్పెషల్లీ కొంతమందికి శిక్షణ ఎవరు ఉన్నారు, ఈ వ్యోమగాల శిక్షణ కొరకు దీన్ని ఏర్పాటు. శిక్షణ అంటే పైకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం వ్యత్యాసాలు తట్టుకునే క్యాపబిలిటీ ఉండాలి, ఆ శరీరానికి అలవాటు చేయాలి. కాబట్టి అందుకే నింగిలోకి వెళ్ళేందుకు నీటిలో శిక్షణ కేంద్రం, అదే మానవ సహిత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎవరైతే ఈ వ్యోమగాలు ఉన్నారో ఆ వ్యోమగాల శిక్షణ కొరకు దీన్ని ఏర్పాటు చేయనున్నది భారత్. ఎందుకంటే త్వరలో మనం చేపట్టే యాత్ర ఏదంటే చూసుకోవాలి, గగనయాన్ యాత్ర. మరి గగనయాన్ యాత్ర పేరట తొలి మానవ సహిత రోదసి యాత్ర త్వరలో చేపడుతున్నారు. తొలి మానవ సహిత రోదసి, గుర్తుపెట్టుకోవాలి, రోదసి యాత్ర చేపడుతున్నారు. రోదసి యాత్రను చేపడుతున్నారు. ఎందుకు? చంద్రుడి పైన నేరుగా అడుగు పెట్టాలని భారతదేశం అనేది ఒక టార్గెట్ పెట్టుకోయింది. కాబట్టి గగనయాన యాత్రలో భాగంగా తొలి మానవ సహిత రోదసి యాత్ర చేపట్టబోతున్నారు. చంద్రుడి పైన అడుగు పెట్టాలని టార్గెట్ తోటే ఇవన్నీ కూడా ఎవరైతే వ్యోమగాలు ఉన్నారో వాళ్ళ శిక్షణ, వాళ్ళ బాడీ తట్టుకోవాలి. మరి అదేవిధంగా ఈ ఏదైతే గ్రావిటీ ఉందో, ఈ గురుత్వాకర్షణ శక్తి భూమి పైన అలాగుంటుంది, చంద్రుడి పైన అలాగుంటుంది, అదే లోపలికి వెళ్ళే కొద్ది అలాగుంటుంది. కాబట్టి అటువంటి గురుత్వాకర్షణ శక్తి బాడీ తట్టుకోవాలి. ఇవన్నిటిపైన అందుకే నింగిలోకి వెళ్ళినందుకు నీటిలో శిక్షణ కేంద్రము, మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసమే ఈ నీటిలోనే ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఎవరైతే వ్యోమగాలు ఉన్నారో వాళ్ళకి శిక్షణ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రేపు పొద్దున మనం చేపట్టే యాత్ర గగనయాన్ యాత్ర ఉంది. కాబట్టి తొలి మానవ సహిత రోదసి యాత్ర కాబట్టి చంద్రుడిపైకి వెళ్తాం. కాబట్టి త్వరలోనే మనం టార్గెట్ ఇండియా పెట్టుకుంది. కాబట్టి దాని లక్ష్యంగా దీన్ని ఈ ప్రాజెక్ట్ అనమాట భారత ప్రభుత్వం చేపడుతుందని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.